SV7 న్యూస్ కి స్వాగతం. ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సగర్వంగా నిర్వహిస్తోందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మాసం నుంచే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ప్రభుత్వం నవంబర్ 30నే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం, కేశాపురం, మైలసముద్రం, నారేపల్లి పంచాయతీల్లో బుక్కపట్నం ఎస్సీ కాలనీలో కొత్త చెరువులో ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపుతో పాటు మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర అధ్వానంగా ఉన్న రోడ్లను కూటమి ప్రభుత్వం బాగు చేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి పంచాయతీల అభివృద్ధికి ఈ ప్రభుత్వం శ్రీకారం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త చెరువు, బుక్కపట్నం మండలాల ప్రభుత్వ అధికారులు, మండల కన్వీనర్లు రామకృష్ణ, శ్రీనివాసులు, మల్లిరెడ్డి, సాలెక్కగారి శ్రీనివాసులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 65 లక్షల కుటుంబాలకి 4,400 కోట్లు పంచడం జరుగుతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా లేనంత విధంగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. బడ్జెట్ సర్ప్లస్ ఉన్న స్టేట్స్ కూడా, ఉత్తరప్రదేశ్, ఇంకా చాలా వేరే చోట్ల కూడా బడ్జెట్ ఉన్న చోటు కూడా 900, 1100, మ్యాక్సిమం ఉండేది 1500 మాత్రమే చాలా స్టేట్స్లో పెన్షన్ అనేది. కానీ మన స్టేట్ మాత్రమే 4,000 రూపాయలు ఇస్తుందంటే ఇది కేవలం సీఎం గారికి ఉన్న, ప్రజల పట్ల ఉన్న, వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధికి మెయిన్ ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఈ అవకాశం వచ్చి ప్రతి నెల నేను వచ్చి మా కాన్స్టిట్యూన్సీలో మా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రజలు దీపావళి పండుగ జరుపుతారు, ఉగాది పండుగ జరుపుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి నెల 1వ తేదీ పండుగ వస్తుంది. కారణం ఏమంటే 65 లక్షల కుటుంబాలకు ఆర్థికంగా వాళ్ళ అవసరాల నిమిత్తం 4,400 కోట్లు ఒక్కరోజే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి సంవత్సరానికి 12 పండుగలు, 5 ఏళ్ళకి 60 పండుగలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఇంతవరకు గ్యాస్ కనెక్షన్స్ వేలాది మందికి ఇచ్చాం. పెన్షన్లు 3,000 రూపాయలు, 4,000 రూపాయలు చేయడమే కాకుండా వికలాంగులకు 3,000, 6,000 చేశాం. బాగలేకపోతే 10,000 చేశాం. మంచాన పూర పడిపోతే 15,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఇంకా తొందరలోనే 50 సంవత్సరాలు దాటిన బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఇది చాలా మంచి పరిణామం. పేదరికంలో దారిద్ర్యరేఖ తక్కువగా ఉండే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. వాళ్ళ కుటుంబాలు బాగుపడడానికి ఇది చాలా మంచి పరిణామం, మంచి కార్యక్రమం. అంతేకాకుండా డిసెంబర్ 2వ తేదీ నుంచి ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు కావాలో పెళ్ళైన వాళ్ళకి, అదేవిధంగా వేరే ఊర్ల నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళకు, కుటుంబాల్లో విడిపోయి చేసుకోవాలనుకునే కార్డులు, అటువంటి వాళ్ళకు కూడా మంచి పరిణామం. ఈ మధ్య ఎండింగ్ లోపల అప్లికేషన్ తీసుకొని సంక్రాంతి పండుగ కానుకగా రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైనా పశువులు మేపుకునే వాళ్ళకు గోకులాలు కూడా దాదాపు 200-300 పైచీలకు ఈ నియోజకవర్గం ఇచ్చాం. రోడ్లు 18 కోట్ల పైచీలకు ఇప్పటికే ఇచ్చాం. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే చెప్పామో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ సాయం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో చేస్తూ ఉంది, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది, ప్రజల పట్ల ఎంత ప్రేమతో పనిచేస్తున్న ప్రజలు కూడా గుర్తించాలని గుర్తు చేస్తూ, ఇంకా ఎంతమంది అర్హులుంటే అంతమంది కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఈరోజు పెన్షన్ డే ఒక రోజు ముందే ఇస్తున్నాం. మామూలుగా అయితే వాళ్ళు పెన్షన్లు ఇచ్చేది మర్చిపోయారు, జీతాలు కూడా ఇచ్చేది మర్చిపోయారు. జీతాలు 1వ తేదీలోపు ఇస్తున్నాం, పెన్షన్ అది ఇస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకత. థ్యాంక్ యూ.